హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీవేద స్టోరీ. సంక్రాంతి అయితే వచ్చేస్తుంది. పిండి వంటలు అయితే చూపిస్తాను కదా, కొత్త కొత్తవి. అందులో ఫస్ట్ రెసిపీ వచ్చేసి పనస్తొనలు. దీనికి మైదా, నెయ్యి, సాల్ట్ ఉంటే చాలండి, కొంచెం పంచదార. మనం ఒక కప్పు మైదా తీసుకుంటే ఒక కప్పు పంచదార కూడా కావాలి. అలా మైదా నేను చూపిస్తున్న విధంగా వేడి నెయ్యి పోసుకుని ఆ విధంగా కలుపుకుని ఒక గంట పక్కన పెట్టుకున్నాక చిన్న చిన్న ఉల్లలు చేసుకుని ఇట్లా ఈ విధంగా మనం లాటించుకున్నాం అనుకోండి, రౌండ్ షేప్ కానీ ఏదో ఒక షేప్లో చేసుకుని అట్లా చాక్తో మధ్యలో అట్లా కోసుకోవాలండి. కోసుకుని నేను చూపించే విధంగా ఫోల్డ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అట్లా చూసారా, ఒక పువ్వు షేప్లో రావాలని నేను చూపించే విధంగా అట్లా ఫోల్డ్ చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. ఈ సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు కాబట్టి తియ్యగా కరకరలాడుతూ మైదాతో చేయొచ్చు, ఇది గోధుమ పిండితో కూడా చేయొచ్చండి. ఇందులో కారంగా కూడా చేయొచ్చు. బట్ నేను ఏంటంటే స్వీట్ రెసిపీ చెప్తున్నాను అనమాట, పంచదార పాకం వేసి చేసేది చెప్తున్నాను మీకు. అదే మీరు కారం కావాలనుకోండి, ఇందులో ఉప్పుతో సహా కారం కూడా వేసుకుని జస్ట్ మనం డీప్ ఫ్రై చేసేసుకోవడమే. దాని తర్వాత పాకం పెట్టాల్సిన అవసరం లేదు. మనం చేసుకున్న ఉళ్ళలన్నీ సేమ్ అదే షేప్లో కట్ చేసుకుని అట్లా మధ్యలో ఘాట్లు పెట్టుకుని పువ్వు షేప్లో మనం మలుచుకోవడమే, సింపుల్. అవన్నీ ఒకేసారి మలిచేసుకున్నాక ఇంకా మనం డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఇక్కడ మనకి కొలతలు కావాలనుకుంటే ఒక కప్పు మైదా తీసుకున్నా లేదా గోధుమ పిండి తీసుకున్నా, పిల్లలకి ఫ్రెండ్లీగా ఉండాలి అని అంటే ఫుడ్ ఐటమ్ మైదా కన్నా గోధుమ పిండితో చేసుకోండి, ఇంకా బాగుంటుంది. అండ్ ఇన్ కేస్ అట్లా కాకుండా మైదాతో చేయాలి బాగుంటుంది కొంచెం అనుకుంటే ఇందులో వామ్ కూడా వేసుకోవచ్చు, అదొక రకమైన టేస్ట్ వస్తుంది. అండ్ ఒక కప్పు మైదాకి ఒక కప్పు పంచదార వేసుకోండి. ఇంకా స్వీట్నెస్ కావాలనుకుంటే 1.5 కప్పు వేసుకోవచ్చు, అంతకన్నా ఎక్కువ అవసరం లేదండి. మరీ పాకంలాగా మరీ తీయగా అయిపోతుంది, ఓవర్ స్వీట్నెస్ అయిపోతుంది, తినలేదన్నమాట. దీనికి పనస తొనలు అని ఎందుకు వచ్చిందంటే, ఇట్లా మనం కట్ చేస్తే మైదా ఏంటంటే కొంచెం పొంగుతుందండి మనం వేయించగానే. మీకు ఆల్రెడీ నేను చూపిస్తాను వీడియోలో చేసేటప్పుడు. ఇట్లా మనం కట్ చేసుకుని పువ్వు ఆ షేప్లో చేసుకుంటే పనస తొనలు కూడా అదే షేప్లో ఉంటాయి కాబట్టి సో దానికి ఆ పేరు వచ్చింది. ఆయిల్ అయితే కడాయి పెట్టేసుకుని స్టవ్ మీద ఫ్లేమ్ అయితే హై టు సిమ్ మధ్యలో ఉంచుకోవాలండి. బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి, బాగా నూనె వేడెక్కినాకని ఇవన్నీ వేసుకోవాలి. చూసారా, వెంటనే పొంగేస్తుంది. నేను వేయగానే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు అవి మంచిగా డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి. ఒక పక్కన నేను పాకం కూడా రెడీ చేసుకున్నాను. చాలామంది బ్లెండర్ మిస్టేక్ చేసేది ఏంటంటే వేయించగానే వెంటనే పాకంలో వేసేస్తూ ఉంటారు, అప్పుడు మెత్తబడిపోతాయండి. ఈ వేయించుకున్నవన్నీ బాగా డీప్ ఫ్రై చేసుకుంటారు కదా, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఉన్నాకనే అవన్నీ ఒకేసారి పక్కన పెట్టుకుని అవి వేడి చల్లారాక మనం పెట్టుకున్న పాకంలో బెల్లం అన్న వేసుకోవచ్చు లేదా పంచదార అన్న వేసుకోవచ్చు, అది మీ ఇష్టము, అది ఆప్షనల్. అది చేసుకున్న దాంట్లో మనం ఒక్కోసారి 2 సార్లు అట్లా తిప్పుకుని మనం పక్కకు పెట్టుకుని ఆరపెట్టుకుంటే అప్పుడు ఈ పనస్తొనల స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. పాకంలోనే ఉంచాల్సిన అవసరం లేదు. అండ్ మీరు పిండి కలుపుకునేటప్పుడు కూడా నెయ్యిది పోసుకుంటే డైరెక్ట్ నూనె కాకుండా వేడి నెయ్యి పోసుకుంటే మంచిగా ఉంటుందండి. ఒకసారి ఆ విధంగా అయితే చేసుకోండి. బట్ మేము ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేసినాము, దానివల్ల మెత్తబడిపోయినాయి అన్నమాట. కొన్ని మంచిగా కలకలాడుతూ వచ్చినాయి. వేడి మీద వేస్తే ఎప్పుడు కానీ మెత్తబడిపోతాయి ఎప్పుడు కానీ. అలా కాకుండా అవి కొంచెం చల్లారాక అవి వేసుకుంటే మీకు మంచి టేస్ట్ వస్తుంది, అలాగే కలకలాడుతూ ఆ స్వీట్నెస్ కూడా తెలుస్తుంది అన్నమాట. మైదా కాబట్టి ఈజీగా పొంగేస్తున్నాయి. అలాగే చూసారా ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిందో. స్వీట్ చూడడానికి బాగుంది, తినడానికి కూడా బాగుంది. కొంచెమే మెత్తబడిందండి. నాకు అది తెలిసి నేను ఇప్పుడు మీకు ఆ మిస్టేక్ చేయకూడదని అందరికీ నేను అట్లా చెప్తున్నాను. పనస్తొనల షేప్ చూసారా, ఇది మనకి ఎట్లా అంటే కజ్జికాయల షేప్లో కూడా అనిపిస్తుంది కదండి, కొంచెం సిమిలారిటీగా. బట్ దీనికి అదే పేరు వచ్చిందండి, పనస్తొనలు అని చెప్పి. చాలా అంటే చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన సబ్స్క్రైబర్స్ కోసం మన ఛానల్లో తప్పకుండా మంచి కుకింగ్ రెసిపీస్ కానీ, హోమ్ నీడ్స్ కానీ, బేబీకి సంబంధించిన కానీ, బేబీ ఫుడ్ రెసిపీస్ కానీ అన్ని వీడియోస్ నేను పెడతానండి. రివ్యూస్ కూడా ఈ మధ్య ఇస్తున్నాను. కమ్యూనిటీ పోస్ట్లో వాటి లింక్స్ కూడా ఇస్తున్నాను అనమాట. మీరు కమ్యూనిటీ పోస్ట్ కూడా చెక్ చేస్తూ ఉండండి. నా లింక్స్ నేను ఏదైతే రివ్యూ ఇచ్చానో ఆ ప్రొడక్ట్ లింక్స్ అన్నీ మీకు నచ్చితే కనుక అందులోంచి మీరు షాప్ చేసేసుకోవచ్చు. కమ్యూనిటీ పోస్ట్ మాత్రం అస్సలు మిస్ చేయకండి, నా ఛానల్ చూసిన వాళ్ళందరూ.
ఈ సంక్రాంతికి మంచి రెసిపీ అయితే తెలుసుకున్నారు కదా. నేను చేసిన మిస్టేక్స్ అయితే చేయకుండా నేను చెప్పిన విధంగా ఆ టిప్స్ ఫాలో అయ్యి చేయండి, సూపర్గా వస్తాయి. ఎమ్మీగా ఉండే పంచుతోనలు అయితే రెడీ అయిపోయినాయి. మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే ప్లేలిస్ట్లు కూడా చూడండి. అలాగే కమ్యూనిటీ పోస్ట్ కూడా తప్పకుండా చెక్ చేస్తూ ఉండండి. మంచి మంచి ప్రోడక్ట్ రివ్యూస్ అయితే మీ ముందుకు వచ్చేస్తాయి. పిల్లలకు సంబంధించి కానీ A to Z అన్నీ నేను పెడతానండి మీకోసము. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. 50Kకి మనం దగ్గరగా ఉన్నాం. మన మేనిఫెస్టేషన్ 50K కదండి. ఇలానే మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.